హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈమె లాంటి ఒక ఆమె అన్నదంట, ఈసుంటరా అంటే ఇల్లంతా నాదే అక్క అన్నదంట. ఇప్పుడు అట్లుంది ఈమెది. ఈమెకు పోనీలే అని చెప్పేసి ఏదో కొంచెం మీడియా వాళ్ళు వెళ్ళి ఒక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఈమె నాగరాణి అన్నది వీడియో తీసినందుకు ఈ రోజు వచ్చి నేనే నాగపాముని, నేను బుసలు కొడతా, నేను కుబుసం ఇడుస్తా, నేను పాలు తాగుతా, నేను గుడ్డు తింటా అని అందరినీ ఎడ్డోళ్ళని చేస్తుంది ఈమె. ఎవరు అంటే నాగరాణి, భవిత. అందరికీ తెలుసు ఈమె ఎంత పెద్ద నాటకాలు ఆడుతది అంటే, అసలు ఇందులో అన్నిటికంటే కూడా పెద్ద సూత్రధారి, అన్నిటిని మించిన పెద్ద డైరెక్షను, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ అనమాట. ఇక అన్నీ చేసేది ఎవరు అంటే వాళ్ళ అమ్మ. అసలు వీళ్ళ అమ్మ ఎవరు, ఏంది అనేది ఒక డౌట్ అందరికి ఉంది కదా. నేను ఇంతకుముందు వీళ్ళు చెప్పిన ఒక టెంపుల్ ఉంది ఒకటి విజయనగరంలో. ఆ టెంపుల్ ఓనర్ అశ్విన్ గారికి నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు అశ్విన్ గారు నాకు చెప్పిన కొన్ని నిజాలు. ఆ ఆడియో నేను నెక్స్ట్ వీడియోలో ప్లే చేస్తాను. ఒకసారి వినండి. దాదాపు 50 నిమిషాలు నాతోని అశ్విన్ గారు మాట్లాడిర్రు. ఆ 50 నిమిషాలలో ఏం మాట్లాడిర్రు అనేది మీరు పూర్తిగా వీడియో ఇందురు గానీ, ఇప్పుడు మాత్రం జస్ట్ నేను అందులో 2, 3 పాయింట్లు మీతో చెప్తా. వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఒక్కసారెళ్లి అక్కడ 9 ఫీట్స్ తవ్విర్రు. అందులో అస్థిపంజరాలున్నాయి, మనుషుల ఎముకలున్నాయి, మనుషులు చచ్చిపోయిర్రు అని. అయితే ఇక్కడ తనకి ఏం తెలియక తనేమనుకున్నాడు, యాక్చువల్లీ ఇట్లాంటి విషయాలలో తవ్వాలి అంటే ఒక టెంపుల్ కాబట్టి పక్కా అది క్రైమ్ న్యూస్ అవుతది. పోలీసులకు మనం ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. పాపం తనకి ఏం తెలియకుండా వీళ్ళు చెప్పిర్రు కదా అని బ్లైండ్‌గా తను పాపం తవ్వేసుడు. అందులో తను పాపం బలిపశువు అయిండనే చెప్పుకోవాలి. అశ్విన్ గారికి ఇందులో అసలు సంబంధమే లేదు. కానీ ఆయన కష్టపడి అప్పులు చేసి మరీ టెంపుల్‌ని కట్టిండు. అప్పు చేసి మరీ టెంపుల్‌ని కట్టిన తర్వాత వీళ్ళు ఆ టెంపుల్ పైన సర్వాధికారం నాకే ఉంది అని, ఆ టెంపుల్ మొత్తం మేమే ఎట్లనన్నా చేసి, ఏదన్నా చేసి మా చేతిలోకి తెచ్చుకోవాలి అని వీళ్ళు ప్లాన్ ఏసి అల్లిన స్టోరీ ఇదంతా. యాక్చువల్లీ సుభాషిణి వాళ్ళ అమ్మ పేరు. చాలా మంచి పేరు పెట్టుకుంది ఆమె, సుభాషిణి అని. గాని సుభాషిణికొచ్చినన్ని నాటకాలు ఇంకెవ్వరికీ రావు. ఎందుకు అంటే నేను వీళ్ళ బిడ్డతోని ఆ రోజు పౌర్ణమి ఎన్ని సార్లొస్తది, కుబుసం ఎన్ని సార్లు ఇడుస్తది, అసలు మనిషి రూపం నువ్వు దేవతవైతే ఎట్లెక్కుతావు అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆ రోజు ఒక్క ఆన్సర్ చెప్పలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలోకి పోయి రాముడు మనిషి అవతారం ఎత్తలేదా అది ఇది అని చెప్పేసి అవతారాల గురించి మాట్లాడుతుంది. ఈమె నిజంగా మనం నెరవేర్చాలి అనుకుంటే ఈమెకు రెండో జన్మ వచ్చినప్పుడు ఆమె రెండో జన్మలో ఎందుకు చేయలేదు? మూడో జన్మల్ని ఎందుకు చేసింది? కనీసం ఆమెకి నాగలోకానికి హెడ్ ఎవరో కూడా తెలీదు. కనీసం వాళ్ళ పేర్లు చెప్పింది నేను ఆమె అంటే ఆమె కాదు ఆయన అని కూడా ఆమె కరెక్ట్‌గా చెప్పలేకపోతుంది. అంటే కొంచెం కూడా వాళ్ళ అమ్మ ట్రైనింగ్ పాపం కరెక్ట్ ఇయ్యలేదేమో ఆ పిల్లని కూడా తప్పులేదు మనం గాని. నాకంటే చిన్న పిల్ల. అయితే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నాతోని గొడవ పెట్టుకుంది. దాదాపు 20 నిమిషాలు నేను వాళ్ళ అమ్మతోని వాదించిన. వాళ్ళ అమ్మ ఏమంటది, "నువ్వు నా బిడ్డని అట్లెట్లా అంటావు" అన్నది. "నీకే ఒక చెల్లుంటే నువ్వు ఇట్లా చేస్తావా" అన్నది. "నాకే ఒక చెల్లుంటే ఇట్లాంటివి చేస్తే నేను ఒక్కటి బైరి వీకేదాన్ని మా చెల్లెనైతే." నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే దేవునితోని ఆటలాడడం కరెక్ట్ కాదు అని నేను చాలా సార్లు చెప్పిన వాళ్ళకి. నేను ఫస్ట్ ఎళ్లి వాళ్ళ ఇంటర్వ్యూ తీసినప్పుడు నేను మాంసం తిననంటే తిననక్క అన్నది. కానీ అశ్విన్ గారు టెంపుల్ దగ్గరికెళ్ళినప్పుడు వీళ్ళు మాంసం తిన్నారు, చికెన్ బిర్యానీ వీళ్ళకి బుక్ చేసినామని క్లియర్‌గా చెప్పిన రికార్డింగ్ ఉంది. నేను ప్లే చేస్తా తర్వాత వినండది. వీళ్ళు చికెన్‌లు తింటారు, అన్నీ తింటారు, మౌనరథం అంటారు, అబద్ధాలు చెప్తారు, అన్నీ చేస్తారు. అన్నీ చేసి ఇంతకుముందు నేను చెప్పినా కదా ఈసుంటరా అంటే ఇప్పుడు ఇల్లంతా నాదన్నారనమాట ఆయన దగ్గర పోయి. ఇది జరిగింది. ఇక్కడ గూడా ఎన్ని గోల్‌మాల్లు చేసిర్రంటే షూటింగ్ అనే ఒక షూటింగ్ పేరుని వాడుకున్నారు. అసలు ఈ షూటింగ్ వాళ్ళెందుకు జేసిర్రు అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈమెకి ముగ్గురు పిల్లలు. ఎవరైతే ఈమె నాగరాణి ఉందో ఆ నాగరాణి రెండో ఆమనమాట. ఆమెకంటే పెద్దామె ఉంది గదా! ఆమె ఇండస్ట్రీలో ఉంటదనమాట. ఆమె మరి ఈ సినీ ఇండస్ట్రీలో మరి షార్ట్ ఫిలిమ్సే చేస్తదా? లేకపోతే యూట్యూబ్ వరకే పరిమితమా? లేకపోతే టోటల్‌గా 70 స్క్రీన్ పైనేమన్నా జేషిందా ఇంతవరకి? సైడ్ రోల్స్ చేషిందా? ఏం తెలవదు. కానీ ఆమె చెప్పిన స్క్రిప్టేనేమో లేకపోతే ఆమెతోని కలిసి ఈమేసిన ప్లానో తెలవదు. మొత్తం మీదైతే షూటింగ్ అని జెప్పి ఆడికి బోయి, పాపం ఆయనని మాత్రం ఒక మిడిల్‌లో మీడియేటర్ లాగా వాడుకున్నారు. డబ్బులన్నీ ఖర్చు పెట్టిచ్చిర్రు. తవ్వడానికి డబ్బులు ఆయననే పెట్టుకున్నాడు. అన్నీ ఆయననే పెట్టుకొని తీరా ఈరోజు నేను ఫోన్ రికార్డ్‌లో మాట్లాడినప్పుడు నేనొస్తున్నా విజయనగరం. నేను ఆడికొచ్చి మీకు ఫోన్ చేస్తా ఫోన్ ఎత్తండి అని జెప్పిన. నేను తీరా స్టార్ట్ అయ్యే ముందు ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కలుస్తది? స్విచ్ ఆఫ్. ఇప్పటికి గూడా నేను ఫోన్ చేస్తా అని ఆమె నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే వాట్సాప్‌లో ట్రై చేద్దామని చేస్తే ఎందుకుంటది? నా నంబర్ బ్లాక్‌లో పెడతది. ఎందుకంటే గట్టిగా అడిగితే ఒళ్ళు మండుతది గదా! ఉన్నదున్నట్టు మాట్లాడితే. సో, అదనమాట. నేను చూపిస్తా. ఆమె నన్ను బ్లాక్ జేసింది. నేను కాల్ చేస్తే గూడా ఆమెకి అసలు నా కాల్ కనెక్ట్ అయితలేదు. ఆ రోజు నేను ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పిలిచింది. అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పిలిచిందామె? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? యాకరెడ్డి అనే ఆయన ఈమె మీద తప్పుగా మాట్లాడిండు అని. ఇంకోటి శివరుద్ర గారు శాపం పెట్టిండు. తరతరాల శాపం పెట్టిర్రు అని. ఇవంతా పెద్ద సోది స్క్రిప్ట్‌లు అల్లిర్రు. యాక్చువల్లీ మేము
అంటే ఇప్పుడు దేవుడు అనగానే మనం తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే అందరిని చూస్తున్నవాడు, అందరిని ఇంతవరకు కూడా కాపాడుతున్నవాడు దేవుడు కాబట్టి దేవుడితోని ఆటలాడొద్దు. వీళ్ళు దేవుడి పేరుని వాడుకున్నారు. మేము దేవుని మీద ఉన్న రెస్పెక్ట్‌తోని అయ్యో! నిజమే అయితే మేమే తప్పు చేసిన వాళ్ళం అయితాం కదా! అని మేము అక్కడి దాకెళ్ళినాం. అక్కడి దాకెళ్ళినంక ఈమె ముందు మేము ఒక్క నిమిషం యాకరెడ్డి ఫోన్ చేస్తున్నాడు. హలో! హలో! చెల్లె. యాకరెడ్డి గారు నేను సౌమ్య అండి వేదాంత్ టీవీ నుంచి. అమ్మ చెప్పండమ్మ. ఫోన్ చేస్తే ఫోన్‌లు ఎత్తట్లేరు. అసలు విజయనగరం రమ్మని చెప్పిర్రు. విజయనగరం వస్తామని ఫోన్‌లు చేస్తే స్విచ్ ఆఫ్‌లు. నేనేం స్విచ్ ఆఫ్ చేసినమ్మా? మీరు ఎత్తే కదా ఫోన్ అసలు. మీరు కాల్ ఎందుకు పిక్ చేయట్లేరు? అమ్మ నేను వేరే పని మీద అమ్మా నాకు వేరే పని మీద తిరుగుతున్నామ్మా నేను. ఓకే. ఇప్పుడసలు ఏందండి ఈ 3,00,000 పంచాయతీ ఏంది? వీళ్ళు నాగరాణి అని జెప్పుడేంది? మీరామెకి ఎవరు హస్బెండ్ అవుతారా? అమ్మా మీకెవరు చెప్పిరో వాళ్ళు అడగండి అమ్మా. నేనిప్పుడు లైవ్‌లోనే ఉన్నానండి. ఇప్పుడు జనాలందరూ చూస్తారు. వాళ్ళే జెప్తారు. అట్లా. నిజాలు మాట్లాడితే ఫోన్‌లు కట్లుంటాయి ఇట్లా. సరే పోనీ మళ్ళా చేద్దాం. ఒకవేళ నేనే కట్ జేసినా అనుకుంటారేమో గదా! ఇప్పుడు అన్నాడు కదా! ఎవరు జెప్పిర్రు నీకు అని. కరెక్ట్ నేను చెప్పిన విజువల్స్ ఆళ్ళు మాట్లాడిన రికార్డింగ్ ఈడ ప్లే చేస్తా వినండిది. కొంచెమన్నా సిగ్గుండాలే మనిషి రూపం మనిషిలాగా పుట్టినప్పుడు. ఇప్పుడు ఎత్తాడిగ ఫోన్. ఇంటర్వ్యూలు ఇయ్యకుండా మీడియా ముందుకు పోయి మీడియాతోని అబద్ధాలు చెప్తారు వీళ్ళు. ఎంత పెద్ద మహానటులంటే సినిమాలల్లో హీరోలు, హీరోయిన్ల కంటే కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. నాగరానికి పాపం అప్పుడప్పుడు కొంచెం తెలుసో తెలియకనో ఏది చిన్నది కదా అని చెప్పేసి ఊరుకున్నా కూడా వీళ్ళ అమ్ముంది చూసినారా ఓ. అయితే ఈమె యాకరెడ్డితో కలిసి ఆ టెంపుల్కి పోయినప్పుడు టెంపుల్ ఓనర్కి వీళ్ళు చెప్పింది ఏందో తెలుసా? నాకు యాకరెడ్డి భర్త అవుతాడు, ఈమె నా బిడ్డ. ఛీ, ఎవడైనా భర్తని మార్చి చెప్పుకుంటారా? అసలు మన హిందూ ధర్మం ప్రకారం అట్లాంటివి ఉన్నాయా? ఏం మాటలు మాట్లాడుతున్నావు అసలు? కొంచెం అన్న ఇక్కడ సెన్స్ ఉండాలి నీకు. అంత పెద్దగా ఉన్నావు, నాతో ఆ రోజు వాదించినావు కదా, నా బిడ్డను నువ్వు ఎట్లా అడుగుతావు, అంతగానం క్వశ్చన్లు, అంత ఫైర్ నువ్వు ఎట్లా అడుగుతావని. వీళ్ళకి సున్నితంగా అడుగుతానేమో ఆన్సర్లు రావు, ఇంకా బుసలు కొట్టుకుంటున్నాం మేము. ఈవిడ మచ్చుంది మాకు, ఆ దివ్య దృష్టితో చూసిన వాళ్ళకి కనబడుతుంది. ఏంది పిచ్చోళ్ళమ్మ మేము ఈడ. మరి మా కెమెరామెన్కి కూడా ఉంది, మరి చూడు అని చెప్పిన. మరి ఆ రోజు కనవాళ్ళే లేదంటది, చూడకముందే ఈయనకు లేదని చెప్తుంది. ఆయనను మాత్రం చూసినా అంటది. ఏందో మరి ఆమెది ఏమన్నా అంటే ఇక స్నేక్ అదొక్కటి పెట్టుకుంది. కనీసం పౌర్ణమి ఎన్నిసార్లు వస్తుంది తెలవని ఆమెని మేము ఎట్లా నమ్మాలి? అసలు అన్నిటికంటే కూడా ఈమె విషయంలో మాత్రం నేను చాలామంది అఘోరాల్లో నాకు కాల్ చేసిరు, కొంతమంది మాట్లాడిరు. అసలు ఇదంతా కాదురా కావాలని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఒకరు మాట్లాడిరు. దాని తర్వాత నేను ఇద్దరు ముగ్గురితో ఇంటర్వ్యూలు చేసినామన్న దాంట్లోనే ఉన్నాయి. ఒకటి కిరణ్ శర్మ గారితోని, ఇంకోటి శివరుద్ర సాధువు గారితోని నేను ఇంటర్వ్యూలు చేసిన, రాకేష్ బోనమన్నతో కూడా చేసిన. ఇంతమందితో చేస్తే ఇంతమంది చెప్పిన ఆన్సర్ ఏందో తెలుసా? అసలు దేవుళ్ళకి మనిషి జన్మ ఉండదు. ఒకవేళ ఈమె మనిషి జన్మ ఎత్తినా అది ఈమె చెప్తుంది కదా అవతారాల గురించి. అట్లా అయినా కూడా ఈమెకి ఇంకో జన్మ ఉంది, ఇది 3వ జన్మ అని చెప్తుంది. మరి 2వ జన్మలో ఎందుకు చేయలేదు ఆ కార్యాన్ని, ఈ జన్మలో ఎందుకు చేస్తుంది? ఫస్ట్ ఇంటర్వ్యూలోనేమో ఈమెకి గురువు శ్రీనివాస్ అని చెప్తుంది. సెకండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ప్రియుడు అన్నది. థర్డ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి నా మొగుడు. అర్రెర్రే బాబ్బా, మీరు స్క్రిప్ట్ రాసిరు కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చెప్పి చూసినారా, ఆడ దొరికిపోయారు. మీరు అదొక్కటి పర్ఫెక్ట్గా ఏదో ఒక్కటి ఫిక్స్ అయి ఉంటే బాగుంటుందేమో. టెంపుల్ దగ్గర పోయినప్పుడు టెంపుల్ ఓనర్కి వీళ్ళు ఏం చెప్తారు? గత జన్మల వాళ్ళ అమ్మ నాన్న అనమాట. సో వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ పాతి పెట్టారు, వాళ్ళ అస్థిపంజరాలు ఉన్నాయి, అవి బయటికి తీయాలని వీళ్ళు ఫస్ట్ చెప్పిన స్టోరీ. సెకండ్ స్టోరీ ఏంటి అంటే ఇప్పుడు ఈడ అస్థిపంజరాలు ఉన్నాయి, అవి బయటికి తీయాలా లేకపోతే టెంపుల్కి అరిష్టం. మూడో స్టోరీ ఏందో తెలుసా? ఆడ విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలని బయటికి తీయాలి. అబ్బబ్బబ్బా ఎన్ని స్టోరీలు అల్లిరు. కాకపోతే వీళ్ళు ఒక్కటి ఏంటంటే స్క్రిప్ట్ రాసుకున్నారేమో కానీ మేబీ మర్చిపోయినట్టున్నారు, అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పారు. సో బాణం గుచ్చుకుంది అని చెప్పింది. మరి నేను ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపెట్టండి అంటే ఆయన షర్ట్ ఇట్లా చూపించినా కూడా మాకు కనవలేదు. ఆయనను చూసి మళ్ళీ ఈమె సిగ్గుపడుడు. నాకైతే మామూలుగా సినిమాలలో చూసినా కూడా నాకు మగధీర సినిమా గుర్తొచ్చినప్పుడు అందులో ఇద్దరిని ఈక్వల్ ఏజ్ లాగానే ఉంటారు కదా, అమ్మాయి చిన్న ఏజ్ లాగానే పుట్టిస్తాడు కదా, మరి దేవుడు సంకల్పమే అయితే మరి ఈడెందుకు ఆయన ముసలోని లెక్క పుట్టించి ఈమెను ఎందుకు అంత వయసు అమ్మాయిగా పుట్టించండి, 22 ఏళ్ళు 21 ఏళ్ళు పెట్టుకుని ఆమెకి. వీళ్ళ అమ్మ అంటది, నా బిడ్డ రేపటి రోజు పెళ్లి కావాల్సిన ఆమె నువ్వు ఏం క్వశ్చన్లు అడిగినావు, ఏంది శారీరక సంబంధం ఉండాలనా అని అడిగింది. అయ్యో పాపం వాళ్ళ అమ్మకు తెలియదేమో స్క్రిప్ట్ రాసిన దాంట్లో గత జన్మల భార్యాభర్తలు అయితే ఈ జన్మలో కూడా భార్యాభర్తలు కావాలి. పాపం అది వాళ్ళ అమ్మకు తెలియనట్టుంది, అంటే వాళ్ళ స్క్రిప్ట్లో అది లేనట్టుంది. నేను ఈ క్వశ్చన్ అడిగితే వాళ్ళ అమ్మకి ఏడగాలలో అడగాలింది.
నువ్వు నా బిడ్డను ఎట్లా అడుగుతావు? పెళ్లి కావాల్సిన పిల్లని బయట తీసుకొచ్చి ఇజ్జత్ మొత్తం తీసినావు నువ్వు. నీ బిడ్డని బజార్కి ఈడ్చినావు నువ్వు. నీ బిడ్డని ఈరోజు 10 మంది నువ్వు ఫేక్ నీకేం తెలియదు నటిస్తున్నావు అనడానికి రీజన్ నువ్వు. ఒక తల్లిగా నువ్వు నీ బిడ్డకి ఒక మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి తప్ప ఒక తల్లిగా నువ్వు నీ బిడ్డకి ఏమి ఇచ్చినావు? ఇదా ఈరోజు నీ బిడ్డని 10 మంది తిడుతున్నారు అంటే దానికి కారణం నువ్వు. నీ బిడ్డను మొత్తం బ్లేమ్ చేసి పాడేసినావు. ఈ రోజు నువ్వు ఫేక్ అని తమ్ముల మీద ఎట్లా వేస్తావు అంటే ఫేక్ కాబట్టి ఫేక్ అని వేసిన నేను విజయనగరం వచ్చి నిరూపించాలి కదా. చెప్పండి మీరు ఫేక్ అని ముద్ర వేసాను చెప్పడానికి. అదే అంటున్నాను గారు రాకేష్ బోనం గారు ఇంకొకరు వచ్చి ఎందుకు ఈరోజు నాతో మాట్లాడడానికి నీకు అయితే లేదా? నేను కరెక్ట్ మాట్లాడితే నీకు నొప్పి లేస్తుందా? నేను కరెక్ట్ మాట్లాడుతుంటే నీకు కోపం వస్తుంది కదా. నాతో నీ ఫోన్లో వాదిస్తున్నాము. ఇంకా ఏంది నాకు క్వశ్చన్లు వాళ్ళు ఇచ్చిరు. క్వశ్చన్లు నాకు వీళ్ళు ఎందుకు ఇస్తారు నాకు తెలీదా? నేను ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈమె నాగరాణి అన్నప్పుడు నేను చాలా మందికి కాల్స్ చేస్తాను. నేను కనుక్కుంటా అసలు నాగలోకం ఎక్కడ ఉంటుంది, ఎన్ని లోకాలు ఉంటాయి, అసలు ఈ నాగలోకంలో మరి ఎన్ని జన్మలు ఎత్తుతారు వీళ్ళు, మరి ఈమె 3వ జన్మ అంటుంది. ఇవన్నీ నిజమేనా? నేను ఒక క్లారిటీ తీసుకున్నా. యాజ్ ఎ యాంకర్గా నేను ఒక చోటికి వెళ్ళినప్పుడు ఏదైనా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు దాని గురించి నాకు తెలియకుండా నేను మాట్లాడొద్దు. అది మాట్లాడితే తప్పు. ఈరోజు మీరు తప్పు చేయగలదు, మీరు ఫేక్ కాదని మీరు అంటారు కదా. మరి స్టూడియోకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడే మాటలకు ఇప్పుడు ఇదే పొజిషన్ నిన్ను వేసింది ఎటు ఇదే పొజిషన్ లో నీ చెల్లెలు కానీ నీకు అక్క కానీ ఉంటే కనుక అదే పొజిషన్ లో నువ్వు మీడియాలో నీ చెల్లెలుగా అట్లా అదే పొజిషన్ లో నా చెల్లె గత జన్మ గుర్తొచ్చింది. అక్క నేను గత జన్మల పాముని అంటే ఒక చెంప కట్టి మా చెల్లెని కొడుతున్నా. నేను అవన్నీ డీటెయిల్స్ అన్ని తీసుకొని అన్ని కనుక్కున్న తర్వాత అక్కడ వెళ్ళి ఆమెను క్వశ్చన్ చేస్తే క్వశ్చన్లు ఇచ్చిరంటది. అసలు సరే క్వశ్చన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఫస్ట్ దాని గురించి కొంచెం కూడా అవగాహన లేదు కదా. ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను అడిగినప్పుడు ఆమె ఏమంటది, పౌర్ణమి నెలకు 2 సార్లు వస్తుందంట. అయ్యయ్యో మేమున్న ఇక్కడ ఈ భూమి మీద అయితే పౌర్ణమి 2 సార్లు అస్సలు రాదమ్మా. మరి మీరున్న ఆ గ్రహం ఏ గ్రహమో తెలియదు కానీ మరి మీకు అక్కడ వస్తుందేమో. దాని తర్వాత 3 lakh రూపీస్ యాకరెడ్డి ఈమె ఇట్లా భార్య భర్తలని చెప్పుకొని అడికి వెళ్ళిన తర్వాత ఇచ్చిండు. మరి ఎందుకు ఇచ్చిండు? ఈయనకేం సంబంధం లేకపోతే ఈయన 3 lakh ఎందుకు ఇచ్చిండు? ఈరోజు నేను ఫోన్ చేసి నువ్వు వాళ్ళ హస్బెండ్ అంట కదా అనగానే ఫోన్ కట్ చేసిండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కెమెరా ముందు నువ్వు రికార్డ్ అయినావు. ఇప్పుడు పో చూసుకో, మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి ఇబ్బంది అన్నావు కదా, మాట్లాడుకో. ఇప్పుడు నీ ఫ్యామిలీకి చెప్పుకో నువ్వేం చెప్పుకుంటావు. నువ్వు అట్లా అన్నావు అన్న ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఆ ప్రూఫ్ నేను బయట పెడతా. కాదు అన్న ప్రూఫ్ నువ్వు బయట పెడతావా? నేను అడుగుతున్నావు కదా, కాదు అన్న ప్రూఫ్ నువ్వు బయట పెడతావా? పెట్టుకో. లేదు నేను ఇదంతా కాదు వాళ్ళే తప్పు చెప్తున్నారు అనుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు. నువ్వు నిజంగా తప్పు చేయనోడు అయితే ధైర్యంగా నువ్వు ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు. నువ్వు ఫస్ట్ నా ఇంటర్వ్యూలోనే ఆమె క్లియర్గా చెప్పింది, నేను ఆయన కలిసి పెట్టినాం కాబట్టి తీయాలి అన్నది. నా ఇంటర్వ్యూల కింద ఒక 2-3 కామెంట్స్ కూడా చేసి అక్క అంతా క్లియర్గా చెప్తుంది ఇంటర్వ్యూలలో పెట్టినాం మేమే విగ్రహాలని అవి తీయాలి అని. దైవానుగ్రహం ఇద్దరు కదా, ఇద్దరే అక్క, మేము ఇద్దరం కలిసి పెట్టాం, ఇద్దరం కలిసి తీయాలి. మాట్లాడేవన్నీ ఫేక్ అని క్లియర్ గా. సో నాకు ఆల్రెడీ ఆ రోజు నేను ఆమె ఏమైతే క్వశ్చన్స్ అడిగినానో ఆ క్వశ్చన్స్ లో నాకు క్లారిటీ వచ్చింది, ఈమె ఫేక్ అని నాకు అర్థమైంది. అంత అయిన తర్వాత ఇంకా కొంతమంది డైరెక్ట్ వెళ్ళి అనుకోవచ్చు కదా, ఆడికి పోవచ్చు కదా, ఈడికి పోవచ్చు కదా. దాదాపు విజయనగరం ఈ నుంచి 600 కిలోమీటర్లు పోనీకి మాకు అస్సలు బరువు కాదు. ఎందుకు అంటే దేవుని పేరు వాడుకుంది, ఆమె ఫేక్ అన్నందుకు ఆమె కొళ్ళు మండింది, ఇదంతా ఓకే. కానీ దేవుని బ్లేమ్ చేస్తున్నాను ఒక రీజన్తో నేను ఆడదాకా వెళ్ళి క్వశ్చన్స్ అడిగిన తర్వాత నేను అప్పుడు కూడా నేను ఏమనుకున్నా, ఈమె ఆల్రెడీ చెప్పింది ఫేక్, క్లియర్గా అర్థమవుతుంది, జనాలందరూ ఫేక్ అని ఫిక్స్ అయిపోయారు కదా. ఇక నేను మళ్ళీ టెంపుల్ దాకా పోయి అదంతా చూపిస్తే పాపం యాంకర్కి ఏం పనిలేదేమో, ఈమె ఫేక్ అని తెలిసినాక కూడా మళ్ళీ ఇంటి దాకా పోయింది అని అంటారు కదా. ఆడదాకా పోయినా కూడా వీళ్ళు ఆడదాకా వచ్చే ధైర్యం వీళ్ళకి లేదు కదా. అట్లాంటప్పుడు మనం ఎట్లా పోతాం? ఆ రోజు నుంచి నేను ఆమెకి దాదాపు ఆ నెక్స్ట్ డే నుంచి ఎన్ని ఫోన్లు చేసినా నా ఫోన్ ఎత్తలేదు ఆమె. ఎందుకు ఎత్తలేదు అంటే నేను ఇచ్చిన స్ట్రోక్ గట్టిగా ఇచ్చిన కదా, పాపం ఆమెకి మాటలు రాలే వాళ్ళ బిడ్డకి. ఈమెనే మాట్లాడుతుంది ఏ ఇంటర్వ్యూలో అయినా కూడా ఫస్ట్ వాళ్ళ అమ్మ పక్కన నుండి ఏం ఈమెకు అందిస్తుంటుంది, లేదంటే ఈమెనే మాట్లాడుతుంది. వాళ్ళ బిడ్డను మాట్లాడనీయదు, ఎందుకంటే బండారం బయట పడుతుందని. ఆ రోజు కూడా వాళ్ళ మమ్మీ ఈమెను కలిపి మాట్లాడండి అంటే లేదు నేను ఫస్ట్ ఈ అమ్మాయితో నేను మాట్లాడతాను. వాళ్ళ అమ్మ పక్కకు పోయింది చూసి ఈ అమ్మాయితో నేను మాట్లాడిన ఆ రోజు. ఈ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ఏమడిగినా తెలియదు. మరి ఇంత కూడా తెలియనప్పుడు నువ్వు నాగలోకంలో ఎట్లా పుట్టినావు, నాగపాముగా జన్మను ఎట్లయితే తినవు? ఒక ఇంటర్వ్యూలోనేమో నాగపాముని అంటది, ఇంకొక ఇంటర్వ్యూలోనేమో నాగపాముగా మారుతా అప్పుడప్పుడు అంటది, ఇంకొక ఇంటర్వ్యూలోనేమో నేను కుబుసం ఇడుస్తా అంటది, ఇంకొక ఇంటర్వ్యూలోనేమో కుబుసం కాదమ్మా స్కిన్ పోతుంది అని ఇంకొక ఇంటర్వ్యూలో చెప్తుంది. ఇంకొక ఇంటర్వ్యూలో వచ్చి అక్క నేను ఈ జన్మలో పామును కాదక్క, ఈ జన్మలో నేను మనిషి రూపం ఎత్తినా అంటది. వా అమ్మా, నేను ఏ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండగా చూడలే. కానీ వీళ్ళ పేరు మీద ఒక సినిమా తీస్తే మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సినిమా అయితే. అంత బాగుంది వీళ్ళ స్క్రిప్ట్ అయితే. కానీ వీళ్ళు పాపం అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేసారు. ఏం మిస్టేక్స్ అంటే విగ్రహాలు మేమే పెట్టినామని క్లియర్గా చెప్పడం ఒకటి, అండ్ ఒక్కొక్క చోట ఒక చోట గురువు అని చెప్పేసి వాళ్ళ లవర్ని చూపెట్టడం, ఆ తర్వాత వచ్చి టెంపుల్ ఓనర్ దగ్గర కావాలని టెంపుల్ ఓనర్ని బ్లేమ్ చేయడం కోసం ఆయన దగ్గర పోయి షూటింగ్ అనే పేరుతోని పూలదండలు ఆయనతో నేర్పించుకున్నట్టు, మంత్రాలు చేసినట్టు
ఫోటోలు తీసి ఈయననే నా గురువు అని చెప్పుకుంది. నేను ఆ ఫోటోలు చూపిస్తాను ఆగండి మీకు. ఇట్లా పూజలు చేపిచ్చి తీరా వస్తే నా గురువు ఈయననే అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత ఇక్కడ వాళ్ళ పాపం వాళ్ళ డాగ్ అన్నమాట. దాదాపు 80,000 పెట్టి తీసుకున్నారు. దాని చావుకి కారణం కూడా వీళ్ళే అయ్యిర్రు ఆఖరికి. ఇంత దారుణంగా ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే సమాజంలో దేవుడు అన్న రెస్పెక్ట్ తగ్గిస్తున్నారు వీళ్ళు. దేవుడు అన్న పేరుని బద్నాం చేస్తున్నారు వీళ్ళైతే. ఇప్పుడు వీళ్ళు బయటనన్నా కనబడి ఫేమ్ కోసమే నిజంగా చేసి ఉంటే బయట ఎవరికైనా కనబడి వీళ్ళని గుర్తుపడితే మాత్రం ఉరికిచ్చి కొడతారు వీళ్ళని. అట్లా చేసుకున్నారు వీళ్ళు. ఎందుకు అంటే ఒక ఆడబిడ్డగా నీ బిడ్డకి నువ్వు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి కానీ యాజ్ ఏ గర్ల్‌గా కూడా నువ్వు నీ బిడ్డకి సాయం చేయలేకపోతున్నావు. నీ బిడ్డను నువ్వే బ్లేమ్ చేసుకుంటున్నావు. ఫోన్లు చేస్తే ఈరోజు ఫోన్లు బ్లాక్‌లు ఉంటాయి. విజయనగరం రండి అంటది. బట్టబయలు అయిపోయింది కదా! ఇంకెందుకొస్తది? అశ్విని గారు మాట్లాడిన ఆడియో క్లిప్ నెక్స్ట్ వీడియోకి నేను ప్లే చేస్తాను. ఒకసారి వినండి. దాదాపు 50 నిమిషాలు మాట్లాడిండు. పాపం తన బాధ మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. నేను నమ్మిన మేడం వాళ్ళు నన్ను మోసం చేసిర్రు. వాళ్ళు ఇగో ఈ కార్‌లో పోయిర్రు ఒక నాకు కార్ నంబర్‌తో సహా పిక్ పెట్టిరనమాట కారు. సో ఇదనమాట కారు. పాపం ఆయన అన్ని కష్టాలు పడి కట్టుకుంటే వీళ్ళు చేసిందేంది లాస్ట్‌కి అట్లా. సో టెంపుల్ కూడా మస్తు చాలా అంటే చాలా బాగుంది. ఆ టెంపుల్‌లోకెళ్తే చాలు వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతది. అంత బాగా కట్టించిండు టెంపుల్‌ని. అట్లాంటి టెంపుల్ మీద వీళ్ళు కన్నేసి ఈరోజు ఎవ్వరికీ దొరకకుండా పోతున్నారు. ఎన్ని రోజులని దాక్కుంటారు, ఎన్ని రోజులని కనబడకుండా ఉంటారు మీరు. ఒకవేళ మీరు ఈరోజు కనబడలేదేమో, సంవత్సరం తర్వాతనో లేకపోతే 6 నెలల తర్వాతనో మీరు బయటికి రారా? ఈరోజు మీ భాగవతం అంతా చూస్తున్న ఇంతమంది వ్యూవర్స్ మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతారు? మీరు వ్యూవర్స్‌ని పిచ్చోళ్ళని చేసిర్రు. అటు దేవుడి కళ్ళకి గంతలు కట్టి దేవునితోని ఆడుకున్నారు, మీడియాతోని ఆడుకున్నారు. అందరు టైం వేస్ట్ చేసిర్రు. అసలు వదిలిపెట్టేదే లేదు మిమ్మల్ని అయితే. నిజం చెప్తున్నా కదా! ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎన్ని సార్లు కాదమ్మా అని నేను క్లియర్‌గా చెప్పినా కూడా వాళ్ళ చెవులలోకి వెళ్ళలేదు. చెవిటోని ముందు శంఖ ముదినట్టు అయ్యింది నా పరిస్థితి ఇప్పుడు. ఎంతగానం చెప్పినా ఈ జన్మలో మనిషి జన్మ ఎత్తలేరు. మూడో జన్మ అంటున్నారు. రెండో జన్మలో చేసేది ఉండే అని. ఈమెనేమో మొదటి జన్మలో నాగకన్య అయితే రెండో జన్మలోకి వచ్చేసరికి రాజు కూతురంట. మరి రెండో జన్మలో కూడా అదే అట్లనే పుట్టాలి కదా! మరి ఎందుకు పుట్టలేదా రెండో జన్మల? అమ్మో! చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి ఈళ్ళ భాగవతాలు. చాలా ఎక్కువుంటాయి. ఈమెకి ఏది జరిగినా తెలవదు ఎట్లయినా. ఆల్రెడీ నాకు క్లారిటీ ఉంది. అయినా కూడా సరే కొన్ని నిజాలు జనాలకి నేను చూపించాలి కాబట్టి నేనిప్పుడు ఈ వీడియో చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎవరైతే వీళ్ళకి 3,00,000 రూపీస్ హెల్ప్ చేసిండో శ్రీకాంత్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తితోనే నిజాలన్నీ మాట్లాడదాం. ఆ వ్యక్తి చెప్తే మీరు నమ్ముతారు కదా! నేను ఈరోజు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పినా అంటే నేను ఈడ కాల్ మాట్లాడినా కాబట్టి చెప్పినా నేను మీకు. ఈ కాల్‌ది బయట పెడతా. శ్రీకాంత్ అనే అతని ఇన్వాల్వ్‌మెంట్ ఏముంది? ఈ శ్రీకాంత్ అనే అతను ఎందుకు మాట్లాడిర్రు? ఇన్ని సెటిల్‌మెంట్‌లు వీళ్ళు ఎందుకు చేసుకున్నారు? అసలు సెటిల్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? వీళ్ళది కాకపోయినా కూడా వీళ్ళు పెత్తనం చూపించి ఒక దానిపైన నిధులున్నాయి అని తవ్వించాల్సిన అవసరం వీళ్ళకేంది? అంటే వీళ్ళు ఇట్లా ఎంతమందిని మోసం చేసి ఉంటారు? ఎంత పెద్ద మాఫియా నడిపుంటారు? వీళ్ళ వెనకాల ఇంకెంతమంది ఉన్నారు? అందరూ బయటికొస్తారు. అసలు కేసులు పెట్టాలి అనుకుంటే అనవసరంగా కొంతమంది అమాయకుల మీద కేసులు పెడుతున్నారు గానీ, ఫస్ట్ కేసులు పెట్టాల్సొస్తే ఇగో ఈళ్ళ మీదే పెట్టాలి. ఇంత సిగ్గు లేకుండా ఎట్లా బతుకుతున్నారో ఏమో నాకు అర్థమవుతలే. నేను మాట్లాడితే మాత్రం ఇప్పుడు నీకు గాలుతది కదా! నువ్వు వీడియో ఏడున్నా చూస్తావని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఆమెకు నా మీద ఒక గట్టి నమ్మకం అనమాట. ఈమె ఎట్లైనా మాకు అగెనెస్ట్ అయిపోయింది. ఈమె మమ్మల్ని ఆడుకుంటది అని. అగెనెస్ట్ అయిపోవడం గాదు. మీరు దేవునితోని ఆడుకున్నారు. దేవునితోని నువ్వు ఆటలాడితే చూసుకుంటూ కూర్చోనీకి మేమేం రెడీగా లేము. నువ్వు దేవునితోని పెట్టుకుంటే మేము పోరాడతాం. బరాబర్ పోరాడతాం. నువ్వు దేవుడిని బ్లేమ్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. అనవసరంగా నువ్వు దేవునితోని ఆటలాడినావనుకో సర్వనాశనం అయిపోతారు దేవునితోని ఆడిన వాళ్ళు. 4 తరాల శాపం తాకుతుందనంగా నీకు అంత ఒళ్ళు మండింది కదా! చెయ్యని తప్పక నీకు ఎందుకంత ఒళ్ళు మండుతది? ఈరోజు యాకరెడ్డి ఈమె మీద మాటలు అన్నాడు. 4 తరాల శాపం తాకుతుందని యాకరెడ్డి అన్నాడని చెప్పినావు. మరి ఈరోజు యాకరెడ్డిని నీ భర్త నువ్వు ఎట్లా చెప్పుకున్నావు? యాకరెడ్డితో కలిసి మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎట్లా ఇచ్చినావు చెప్పు? అసలు నీకుందా సెన్స్ కొంచెమన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషివి ఉన్నప్పుడు ఒక మాట మీద చక్కగుండు. నేను ఒక మాట అన్నా అంటే ఆ మాట మీద నేను బరాబర్ ఉంటా. నువ్వు లేవు ఆ మాట మీద. ఫస్ట్ నువ్వు ఆ మాట మీద ఉండి మాట్లాడు. ఏది మాట్లాడినా కూడా ఒకవేళ నేను మాట్లాడినట్లు ఇంకా నీకు తప్పు అనిపించి ఇంకా నా మీద బ్లేమ్ చేద్దామని నువ్వు అనుకున్నావు అనుకో, డైరెక్ట్ నేను చెప్తున్నా కదా, అందరు వ్యూవర్స్ వింటున్నారు. నువ్వు ఈ వీడియో చూస్తున్నావు కదా, డైరెక్ట్ మా స్టూడియోకి రా. మా స్టూడియోలో వచ్చి ఇదే కెమెరా ఇట్లానే ఆన్ చేస్తా, నా ముందు వచ్చి నువ్వు మాట్లాడు. డిబేట్ చేస్తావా, కొట్లాడతావా, ఏం చేస్తావా నీ ఇష్టం. డైరెక్ట్ వచ్చి ఇక్కడ మాట్లాడు. ఇక్కడ మాట్లాడిన తర్వాత నిజాలు నువ్వు బయట పెట్టినాక నిజమా అబద్ధమా అప్పుడు ఆడియన్స్ చెప్తారు. ఇదనమాట. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ వస్తుంది, మిస్ కాకండి. ఇందులో ఉన్న సూత్రధారులు అందరినీ నేను బయట పెడతా. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో నేను ఇంతకు ముందే చేయొచ్చు, బట్ నేను విజయనగరం వెళ్ళే ప్లాన్లో ఉండి ఈమెకు ఫోన్లు చేస్తే ఈమె ఫోన్లు గెలవక దాదాపు 3 to 4 days నేను వెయిట్ చేసినాక కూడా ఆడదాకా పోవాలంటే కూడా వీళ్ళు లేకుండా మేము ఆడదాకా పోతే వేస్ట్. బరాబర్ వీళ్ళు మీడియాకి దొరికిపోయినామని అర్థమైంది కాబట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారో వెళ్ళిపోయారు అనమాట. సో అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో వస్తాయి. వీళ్ళు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో అందరూ వస్తాయి, చూడండి.